మా స్క్రీన్ విజిబిలిటీ బాగుందా? మా స్క్రీన్ విజిబిలిటీ బాగుందా? Yes, sir. రైట్, క్లాస్ స్టార్ట్ చేయొచ్చా? Okay, sir. రైట్. sir. లాస్ట్ క్లాస్ లో మనం యూలర్ మెక్లారెన్స్ సమ్మేషన్ ఫార్ములా మీద ప్రాబ్లం చేసాం. 2 ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే యూలర్స్ మెక్లారెన్ సమ్మేషన్ ఫార్ములాని ఏ రకంగా డెరైవ్ చేయాలి అనేది ఈ క్లాస్ లో చెప్పుకుందాం. హెడింగ్ పెట్టుకోండి, యూలర్స్ మెక్లారెన్ సమ్మేషన్ ఫార్ములా. అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను చూడండి, స్క్రీన్ మీద కనబడుతుందా స్టేట్మెంట్? స్క్రీన్ విజిబిలిటీ ఉందా? ఉంది సార్. రైట్, స్టేట్మెంట్ చదువుతున్నాను చూడండి. Let y is equal to f of x be a function which assumes the values y0, y1, y2 and so on yn corresponding to the values x0 that is equal to a, x1 that is equal to x0 plus h, and so on xn that is equal to a plus nh that is equal to b, so that b minus a is equal to nh. దెన్ ఇక్కడ వరకు మనకి తెలిసిన విషయమే, ఇది ప్రతి థియరంలోనూ కూడా మనం చెప్పుకున్నది. ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్ ని హెచ్ సబ్ ఇంటర్వెల్ కింద డివైడ్ చేసుకున్నట్టయితే కరస్పాండింగ్ వాల్యూస్ x0, x1, xn సోవాన్ అయినట్టయితే ఇక్కడ ఇంటిగ్రల్ a to b y dx వాల్యూ ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామనేది ప్రతి మోడల్లోనూ కూడా ఒక్కొక్క రకమైన ఫార్ములాని డెరైవ్ చేయడం జరిగింది మనం. సో చూడండి, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ట్రెపెజాయిడల్ రూల్లో కానీ, సింప్సన్ 1/3 రూల్లో కానీ, సింప్సన్ 3/8 రూల్లో కానీ, వెడల్స్ రూల్లో కానీ ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయండి. చూడండి, స్టేట్మెంట్ ఇక్కడ నుంచి ఇంతవరకు రాయండి. తర్వాత మనం ఫైనల్ గా ఏదైతే ఆన్సర్ ని ప్రూవ్ చేసి పెట్టుకున్నామో ఆ ఆన్సర్ ని ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెపెజాయిడల్ రూల్ అయితే ఇంటిగ్రల్ a to b y dx is equal to h/2 into y0 plus yn plus 2 into y1 plus y2 plus and so on yn minus 1 అంతవరకే వస్తుంది. అలాగే సింప్సన్ 1/3 రూల్ అయితే ఇంటిగ్రల్ a to b y dx is equal to h/3 into y0 plus yn plus 2 సమ్ కోఎఫిషియంట్ అలాగే 4 సమ్ కోఎఫిషియంట్స్ వస్తాయి, అంతే కదా. అలా దేని ఫైనల్ రిజల్ట్ అది అక్కడ రాయండి. ఒకవేళ స్టేట్మెంట్ కి కనుక మార్కులు ఇచ్చినట్టయితే కనుక మనం లాస్ అవ్వకుండా ఉంటాం. ఓకేనా? మనం ప్రూఫ్ అని చెప్పి ఈ స్టేట్మెంట్ రాయకుండానే డైరెక్ట్ గా ప్రూఫ్ లోకి వెళ్ళిపోయాం. ఇందులో ట్రెపెజాయిడల్ రూల్లో కానీ, సింప్సన్ 1/3 రూల్లో కానీ, సింప్సన్ 3/8 రూల్లో కానీ, వెడల్స్ రూల్లో కానీ. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే స్టేట్మెంట్ ప్రతి దానికి రాయండి. ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి దానికి. ఓకే, రైట్. ఇక ఇక్కడికి రండి. చూడమ్మా, ఇక్కడ యూలర్స్ మెక్లారెన్ సమ్మేషన్ ఫార్ములాలో ఇంటిగ్రల్ a to b y dx is equal to h/2 సమ్. ఇప్పుడు చూడండి, అండర్లైన్ చేస్తున్నాను. ఈ అండర్లైన్ చేసింది ట్రెపెజాయిడల్ రూల్ కి సంబంధించింది. నెక్స్ట్ వీటిని ఎర్రర్ కరెక్షన్ వాల్యూస్ అంటాం. ఏంటవి? ఎర్రర్ కరెక్షన్ వాల్యూస్. ఇదేమో ఫస్ట్ ఆర్డర్ సంబంధించిన డెరివేటివ్స్, ఇదేమో థర్డ్ ఆర్డర్ కి సంబంధించిన డెరివేటివ్స్. y డాష్ అంటే ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేసిన వాల్యూస్, y ట్రిపుల్ డాష్ అంటే 3 సార్లు డిఫరెన్షియేట్ చేసిన వాల్యూస్. ఇక్కడ y డాష్ అంటే f డాష్ ఆఫ్ x అని అర్థం. అలాగే y ట్రిపుల్ డాష్ అంటే 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్.
ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రూఫ్ లోకి వెళ్దామమ్మా. ఎరైజ్ చేయొచ్చా దీన్ని? ఎరైజ్ చేయొచ్చా? ఓకే సార్. రైట్, చూడండి ప్రూఫ్. డివైడ్ ద ఇంటర్వెల్ a to b into n sub intervals of width h అవుతుంది, అంతే కదా? such that x0 is equal to a, x1 is equal to a plus h, x2 is equal to a plus 2h, and so on. xn is equal to a plus nh that equal to b. అంతేకమ్మా మన దగ్గర ఉన్నది. లెట్ డెల్టా ఇన్వర్స్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకున్నట్టయితే నేను తీసుకునే ఫంక్షన్, దెన్ ఈ డెల్టా ఇన్వర్స్ ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంతేనా? అర్థమైందమ్మా? నౌ ఎక్కడైనా అర్థం కాకపోతే వెంటనే అడగండి. డెల్టా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రకంగా రాయించాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఓకేనా? ఇప్పుడు కూడా డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ గా తీసుకుంటున్నాం. అలాగే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ కావాలి అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అవుతుంది. అది ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్. చూడమ్మా, ఇక్కడ నేను తీసుకున్న ఈ రిలేషన్ ప్రకారం ఇవన్నీ రాస్తున్నాను నేను. డెల్టా అంటే డిఫరెన్స్. ఓకేనా? ఆ డిఫరెన్స్ నేను ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. చూడండి, ఈ డెల్టాని డిఫరెన్స్ కింద ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది ప్రతి స్టెప్ లో. చూడండి, అలాగే డెల్టా క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ త్రీ మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ కింద రాయొచ్చు. సో వీటిని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ కావాలి అనుకుంటే రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ గా రాయొచ్చు. అర్థమైందా? ఇంతవరకు నేను ఏం చేశాను? డిఫరెన్సెస్ రాయడం జరిగింది. యాడింగ్ ఆల్ దీస్ we get ఏమవుతుంది? ఈ ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది యాడ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఉంది, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఉంది, ఇక్కడేమో మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ ఉంది. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి యాడ్ చేయడం వల్ల. మొత్తం అన్ని యాడ్ చేసుకుంటూ వస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే చివరిగా ఉన్న ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? చివరిగా మనకేం మిగులుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ మైనస్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మాత్రమే మిగులుతుంది. దీన్ని నేను ఏమని రాయొచ్చు అంటే సమ్మేషన్ ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to n-1 స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఐ కింద రాయొచ్చు. దీన్ని ఈక్వేషన్ 1 అని నోట్ చేయండి. అంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ చెప్పండి. ఐ వాల్యూ 0 to n-1 కదా సార్? అంటే 0 తీసుకోకూడదు అక్కడ, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అనేది ఉండదు కదా. ఇప్పుడు x1 క్యాన్సిల్ అయిపోయింది కదా, Yes, sir. అర్థమవుతుందా? ఒకవేళ x1 క్యాన్సిల్ అవ్వకపోతే ఇక్కడ ఎక్స్ నాట్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ ఫస్ట్ వాల్యూ వద్దు, అలాగే లాస్ట్ వాల్యూ వద్దు, మిగిలినవన్నీ కూడా ఇదిగో దీనికి సమానమైన. చూడండి ఇక్కడ xn ఉంది, అలానే xn రాయలేదు నేను, అంటే n వరకు రాయలేదు, n-1 వరకు మాత్రమే రాశాను. ఇప్పుడు ఇందులో n-1 క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే గనక n వరకు రాద్దు. అలాగే ఇక్కడ x1 క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే గనక అప్పుడు 0తో స్టార్ట్ చేద్దాం. ఓకేనమ్మా? ఓకే ఓకే సార్. సరే చేయొచ్చా? దాని ఈక్వేషన్ 1 అనండి. చేయొచ్చు. వస్తారా? ఎస్ సార్. రైట్, చూడండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని తీసుకున్నట్టయితే కనుక మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డెల్టా ఇన్వర్స్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దీన్ని డెల్టా ఇన్వర్స్ నేను ఏమంటానంటే క్యాపిటల్ E-1 ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా రాయడం జరుగుతుంది. అంటే డెల్టా ప్లేస్ లో E-1 ని సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ E-1 డెల్టా ప్లేస్ లో ఎలా సబ్స్టిట్యూట్ చేశాను అనేది న్యూమరికల్ అనాలిసిస్ లో ఎలియా సార్ చెప్తారు. సో ఇక్కడ E అంటే స్మాల్ e ఇంటూ e పవర్ hd -1 హోల్ పవర్ -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇదంతా న్యూమరికల్ అనాలిసిస్ లోనే నేను మళ్ళీ ఇక్కడ రీరైట్ చేస్తున్నానమ్మా. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ని, ఇక్కడ ఉన్న ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ని ఎలాబరేట్ చేస్తే ఈ రకంగా రాయొచ్చు. 1 + hd + h² d² by 2 factorial plus h³ d³ divided by 3 factorial plus and so on. ఇది e కి సంబంధించింది, అలాగే -1 ఉంది కాబట్టి ఇక్కడ -1. ఓన్లీ e పవర్ hd కి సంబంధించిన మాత్రమే ఎలాబరేట్ చేశాను. పైన -1 అలాగే ఉంది, హోల్ పవర్ -1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదేమో +1, ఇదేమో -1 క్యాన్సిల్ అయిపోతే మిగిలిన మళ్ళీ రీరైట్ చేస్తున్నాను. ఇందులోంచి అలాగే hd-ని బయటికి కామన్ తీస్తున్నాను. అలా కామన్ తీసినట్టయితే పవర్ -1, ఇక్కడ పవర్ -1 ఉంది కాబట్టి 1 ఇక్కడ hd బయటికి కామన్ వెళ్ళిపోయింది కాబట్టి hd డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ h² d² డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనమ్మా? నేను ఏం చేస్తున్నాను అర్థమవుతుందా? హోల్ పవర్ -1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయగలిగితే ఎలా అంటే 1 + x హోల్ పవర్ -1 అనే ఫార్ములాలో ఉంది. మనకు తెలుసు 1 + x హోల్ పవర్ -p/q కి +p/q కి ఎక్స్పాన్షన్ మనకు తెలుసు. సో ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే చూడండి, ఇది d ఇన్వర్స్ డివైడెడ్ బై h అని రాస్తున్నాను. ఇక్కడ d అంటే డిఫరెన్షియేషన్ అమ్మా. d² ఉందంటే 2 సార్లు డిఫరెన్షియేట్ చేయమని, d³ ఉందంటే 3 సార్లు డిఫరెన్షియేట్ చేయమని. ఓకే? అలాగే 1/d ఉందంటే ఇంటిగ్రేషన్ అని తెలుసుగా మీకు. సో దీని అంతటినీ కూడా ఎక్స్టెండ్ చేయగలిగితే డైరెక్ట్ స్టెప్ వేస్తున్నానమ్మా. 1 డివైడెడ్ బై hd డివైడెడ్ బై 2. రైట్ ఇంకో స్టెప్ వేద్దాం.
1 minus hd divided by 2 factorial plus h square d square divided by 3 factorial plus and so on plus mali hd divided by 2 factorial plus h square d square divided by 3 factorial plus and so on whole square minus and so on f of x. ఓకేనమ్మా, ఇది 1 minus x whole power minus 1 కి ఎక్స్పాన్షన్ 1 minus x plus x square minus x cube ఇక్కడేమో by 2 factorial by 3 factorial ఇలా వస్తుంది అన్నమాట దీని ఎక్స్టెన్షన్. సో ఆ ఫార్ములాలో దీన్ని నేను రైట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని నుంచి దీన్ని సాల్వ్ చేస్తాను చూడండి. సో సింపుల్ గా దీన్ని సాల్వ్ చేయడం మన వల్ల అయ్యే పని కాదు, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నాను. 1/h minus h d by 2 plus h square d square divided by 12 minus h power 4 d power 4 divided by 720. మల్టిప్లై చేస్తే వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మిగిలే టైమ్స్ ఇవి, అది మన వల్ల అవ్వదు, డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఈ టర్మ్ తో నేను మల్టిప్లై చేయగలిగితే 1/h ఇంటూ డి ఇన్వర్స్ అవుతుంది ఇక్కడ. అలాగే మైనస్ ఇక్కడ హెచ్ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, డి ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 మిగులుతుంది. ప్లస్ హెచ్ క్యాన్సిల్ అవుతుంది, డి ఇన్వర్స్ డి స్క్వేర్ లో ఒకసారి క్యాన్సిల్ అయిపోతే హెచ్ డి డివైడెడ్ బై 12 అవుతుంది. మైనస్ హెచ్ క్యూబ్ డి క్యూబ్ డివైడెడ్ బై 720 అవుతుంది. ప్లస్ సమ్ సో ఆన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. నోట్ చేయడం ఇంతవరకు. ఎరేజ్ చేయొచ్చా? Yes, sir. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ 1/h 1/h గానే ఉంచుతున్నాను. డి అంటే డిఫరెన్షియేషన్ అని చెప్పాను, డి ఇన్వర్స్ అయితే ఇంటిగ్రేషన్ అవుతుంది. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ డి ఇన్వర్స్ ప్లేస్ లో మైనస్ 1/2 ప్లస్ h/12. డి అంటేనేమో డిఫరెన్షియేషన్ అంటున్నాను. ఓకేనమ్మా, సో ఒకసారి ఉండండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. సో h/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలాగే ప్లస్ h/12 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కింద రాస్తున్నాను. అలాగే మైనస్ హెచ్ క్యూబ్ బై 720 ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సమ్ సో ఆన్. నోట్ చేయండి అమ్మా. స్టెప్ ఎలా వేసాను అర్థమైందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోపలికి మల్టిప్లై చేయడం జరిగింది. డి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రాసుకోవడం జరిగింది. డి క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే కనుక ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవడం జరిగింది. అలాగే డి ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే కనుక ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవడం జరిగింది. ఓకే, దేర్ఫోర్ ఎఫ్ ఎక్స్ఎన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ దగ్గర మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చింది? 1/h ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్
ఎక్కడి నుంచి ఎక్స్ వరకు అంటే ఎక్స్ నాట్ నుంచి ఎక్స్ఎన్ వరకు మైనస్ వన్ బై టూ f of xn minus f of x naught plus h by 12 into f of f dash of xn minus f dash of x naught minus h cube by 720 f triple dash of xn minus f triple dash of x naught. ఓకేనమ్మా? ఇక్కడ విషయం ఏంటంటే f of x is equals to డెల్టా f of x అని రాసుకోవడం జరిగింది మనం. సో డెల్టా f of x అంటే అర్థం ఏంటంటే f of x naught minus f of xn అని ఫైనల్ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. xn minus x naught. ఓకేనమ్మా? సో నేను స్మాల్ f of x ఉన్న ప్రతి చోట f of xn minus f of x naught అని రాయడం జరిగింది. సారీ, ఇక్కడ x naught అని రాసినట్టుంది. f of xn minus f of x naught అని రాయడం జరిగింది. ఇక్కడ f of x ఉన్న ప్రతి చోట. అది ప్రైమ్ ఉంటే ప్రైమ్ లో రాశాను, త్రిబుల్ ప్రైమ్ ఉంటే త్రిబుల్ ప్రైమ్ లో రాశాను. అర్థమైందమ్మా స్టెప్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లాస్ కంటిన్యూ చేయొచ్చా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మా మిమ్మల్ని క్లాస్ కంటిన్యూ చేయొచ్చా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. డౌట్స్ ఏం లేవు సార్, కంటిన్యూ చేయొచ్చు. రైట్, చూడండి. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 గెట్ ఇక్కడ వరకు నోట్ చేస్తారు. ఈక్వేషన్ 2 వరకు ఈక్వేషన్ 2 వరకు నోట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈ టోటల్ వాల్యూ దేనికి సమానం అవుతుందంటే సమ్మేషన్ ఓవర్ i is equal to 1 to n minus 1 f of xi కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ రీరైట్ చేస్తున్నాను చూడండి. వన్ డివైడెడ్ బై హెచ్ ఇంటిగ్రల్ x నాట్ నుంచి xn వరకు f of x dx is equal to రాసుకోగలిగితే సమ్మేషన్ ఓవర్ i is equal to 1 to n minus 1 f of xi ప్లస్ 1/2. ఈ -1/2 ఫ్రాక్షన్ అవతల వైపు తీసుకురావడం జరిగింది. f of xn మైనస్ f of x నాట్ ఒక టర్మ్ మైనస్ h/12 f dash of xn minus f dash of x naught
అలాగే ప్లస్ h cube by 720 f triple dash of xn minus f triple dash of x naught plus and so on minus and so on. Sorry. ఓకేనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉన్న h ని ఏదైతే ఉందో దాన్ని ఇవతల వైపు తీసుకొచ్చేస్తే ఓకేనా 1/h ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురాగలిగితే చూడండి ఏమవుతుందో. ఇంటిగ్రల్ x0 to xn f of x dx is equal to h into summation over I is equal to 1 to n minus 1 f of xi plus h by 2 into f of xn minus f of x0 minus h square by 12 into f dash of xn minus f dash of x0 plus h power 4 by 720 f triple dash of xn minus f triple dash of x0 minus and so on. ఓకేనమ్మా. ఒకసారి ఈ రెండు టైమ్స్ నుంచి కూడా h by 2 ని కనుక కామన్ తీసినట్టయితే ఏమవుతుంది? h by 2 ని కామన్ తీసినట్టయితే 2 into summation I is equal to 1 to n minus 1 f of xi అవుతుంది ప్లస్ f of xn minus f of x0 అవుతుంది minus h square by 12 into f dash of xn minus f dash of x0 plus h power 4 divided by 720 f triple dash of xn minus f triple dash of x0 minus answer. అమ్మ ఇది ఎలా రాసినా అర్థమైందా? ఈ ఫస్ట్ రెండు టైమ్స్ నుంచి కూడా h by 2 ని కామన్ తీయడం జరిగింది. ఇక్కడ h by 2 లేదు కాబట్టి 2 తో మల్టిప్లై చేయడం జరిగింది. ఓకే, ఎరైజ్ చేయొచ్చా? Yes, sir. చూడండి ఒక్కసారి f of x ఉన్న ప్రతి చోట కూడా y ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ x0 to xn f of x ఉంటే y dx గా రాసుకోవచ్చు is equal to h by 2 into f of xi అని ఉందంటే దాని అర్థం ఏంటంటే 2 into y1 plus y2 plus and so on yn minus వరకు ఉంటుంది అని చెప్తాను. ఇక్కడ 1 దగ్గర నుంచి n minus 1 వరకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాన్ని ఎలాబరేట్ చేశాను. నెక్స్ట్ ప్లస్ yn minus y0 అంతేనమ్మా. చేయొచ్చు అలాగా? ఓకేనా. నెక్స్ట్ ఈ టర్మ్ ని కంప్లీట్ చేసేస్తే మైనస్ h square by 12 ఇంటూ yn dash మైనస్ y0 dash ప్లస్ h power 4 by 720 yn triple dash minus y0 triple dash. ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది.
సో ఇక్కడ ఎక్కడో ఒక మైనస్ తేడా వచ్చిందమ్మా, నాకు ఒకసారి చెక్ చేయండి. సో నోట్ చేయండి ఇప్పుడు ఒకసారి. అప్పుడు ఇంటిగ్రల్ x0 నుంచి xn y dx is equal to h by 2 into y0 plus yn plus 2 into y1 plus y2 plus and so on yn minus 1 minus h square by 12 yn dash minus y0 dash plus h power 4 by 720 yn triple dash minus y0 triple dash minus and so on. ఇది ఫైనల్ రిజల్ట్. అయితే ఇక్కడ ఈ y0 కి మైనస్ మిగిలిపోయింది, నాకు ఇక్కడ కూడా ప్లస్ ఏ రావాల్సి ఉంది. సో ఎక్కడైనా తప్పు వేసానేమో ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. నా దగ్గర మెటీరియల్ దొరికితే కనుక మీకు దాన్ని పిక్చర్ కింద చేసి PDF వాట్సాప్ చేస్తాను, దాంట్లో పెట్టండి, ఓకేనా. చూడండి, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది అదంతా కూడా అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ అంటాం దాన్ని, అదే ట్రెపెజాయిడల్ రూల్ యొక్క ఫార్ములా. అలాగే అదర్ ఎక్స్ప్రెషన్స్ రెండు ఉన్నాయి చూసారా, వాటిని సక్సెసివ్ కరెక్షన్స్ అంటాం, అంటే సక్సెసివ్ కరెక్షన్స్, ఓకేనా. నోట్ చేయండి. ఇక్కడ ఈ యూనిట్ కంప్లీట్ అయిపోయిందమ్మా, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అని. చూడండి, ఇక్కడ మొత్తం మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం, ఇంకా 3 యూనిట్స్ ఉంటాయి. నేను మీకు ఈ యూనిట్ కి సంబంధించిన నేను చెప్పిన ప్రతి క్లాసు కూడా మీకు వాట్సాప్ లో లింకుల రూపంలో ఇస్తాను, వాటిని జాగ్రత్తగా చూసి మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఈ యూనిట్ లో ఒకే ప్రాబ్లమ్ ను అన్ని మెథడ్స్ లోనూ చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. అన్ని మెథడ్స్ లోనూ ఒకే రకమైన ఆన్సర్ వస్తుందా లేదా అని, ఓకేనా. అటెండెన్స్ తీసుకుంటానమ్మా, వెయిట్ చేయండి. నోట్ చేశారా? ఎరేస్ చేయొచ్చా? Yes, sir. Erase చేయొచ్చు. జయశ్రీ, మీ రోల్ నెంబర్ కనిపించట్లేదమ్మా, ఒకసారి చెప్పు. 2023 సార్. అలాగే అనుష, హలో, అనుష ప్రెసెంట్ సార్. 009 సార్.
009 1009 సార్. అవును సార్. పిన్ కూడా లావణ్య ప్రెసెంట్ సార్. నాకు మీ వాయిస్ వినిపించలేదు. 009 అవును సార్. వేసానమ్మా, నిన్న కూడా వేసాను. లావణ్య ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 2026 సార్. నిన్న చెప్తుంటే సార్ కనెక్షన్ కొంచెం వేసాను నిన్న. దేవి ప్రెసెంట్ సార్ 9032 సార్. 9032. గ్రేట్. నేను క్లాస్ ఎండ్ చేస్తున్నానమ్మా. చూడండి, ఈ మెథడ్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి. ఇంటిగ్రల్ 0 to 6 dx divided by 1 plus x whole square. అన్ని మెథడ్స్ లోనూ చేయండి. దాని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఉండాలి. చూడమ్మా, ఇంటిగ్రల్ 0.2 to 1.4 sin x minus log ex plus e power x into dx. అన్ని మెథడ్స్ లోనూ చేయండి అమ్మా ఈ ప్రాబ్లము. వాళ్ళు ఈక్వల్ సబ్ ఇంటర్వెల్స్ తీసుకోండి. ఇక్కడ n is equal to 12 తీసుకోండి, ఇక్కడ n is equal to 6 తీసుకోండి. ఆ ప్రాబ్లం ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చే ఆన్సర్ ఏంటో చెప్తాను. 4.056174. దీని తర్వాత ఇంటిగ్రల్ -3 to +3 x power 4 dx చేయండి. ఓకేనా? n is equal to 6 తీసుకోండి. ఆ మూడు ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ లోనూ చేయండి. తర్వాత ఇంకో పని చేసి పెట్టినామా నాకు? విన్నారా? వింటున్నాం సార్. మొత్తం ఫార్ములాస్ అన్ని ఒక్కొక్క ఫార్ములా 25 టైమ్స్ రాసి నాకు ఒక పేపర్ మీద రాసి దాని ఫోటో తీసి పంపండి. ఫోటో మీద మీరు తీసే పేపర్ మీద ఉండాలని మీ నేమ్ ఉండాలి, మీ రిజిస్టర్ నెంబర్ ఉండాలి. ఓకేనా? గ్రూప్ లోనే సెండ్ చేయండి. ఉన్న అన్ని ఫార్ములాస్ కూడా ఒక్కోటి 25 టైమ్స్ రాయండి. ఫిజిక్స్ గ్రూప్ లో సెండ్ చేయమా సార్? మ్యాథమెటిక్స్ గ్రూప్ ఉంది కదమ్మా. మ్యాథ్స్ గ్రూప్ లో